ఎలా ఉంది పరిపాలన విధానం మీకు? బాగుంది. బాబు గారు వచ్చినాక క్లాసుగా ఉంది. ఒక నెమ్మది పరిపాలన అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పరిపాలన నెంబర్ 1 ఉంది. అంటే గత పరిపాలనకి ఇప్పటికే ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ చాలా ఉంది. పరిపాలన అనే విధానం అనేది మొత్తం మారిపోయింది. పరిపాలన అనేది నెంబర్ 1 ఉంది ఇప్పుడు. అంటే ఏ పథకాలు ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ అది ఇది అని అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఏమండి 5-7 నెలలు అయింది ఇంత గెలిచి నెమ్మదిగా చేసుకుంటూ పోతుండు. రైతు భరోసా కానీ మన అన్నీ జూన్లో పెట్టిండు. మళ్ళీ ఒక రోజు అటు ఇటుగా వేస్తారు కంపల్సరీగా. అంటే ఇప్పుడు రాష్ట్రంలో గతంలో లిక్కర్ మాఫియా జరిగిందని అంటున్నారు, జరిగిందంటారా? లిక్కర్ జరిగిందా లేదనేది మొత్తం వస్తున్నాయి కదా సార్, మనం చూస్తూనే ఉన్నాగా. దాన్ని చూస్తే ఏది నిజమో ఏది అబద్ధం తెలిసిపోతుంది. మేము ఏం చేయలేదు, కావాలని గవర్నమెంట్ ఇరికిస్తుంది అది అని అంటున్నారు. గవర్నమెంట్ ఇరికేయటం ఎవడి కోటి ఇరికించుకొని పోతే ఎట్టగలుస్తుందండి? ఇరికించుకొని పోతే తొరిగే పద్ధతులు ఉన్నాయి కదా. ఏం చేయకపోతే బంగారం పక్క వెళ్ళిపోవచ్చుగా ఎవరైనా. అది ప్రభుత్వం తీసుకుంటుంది, దాని నిర్ణయాన్ని బట్టి వెళ్తుంది. అంటే మేము ఉన్నప్పుడు గవర్నమెంట్కి మద్యం మీద ఆదాయం తీసుకొచ్చాం. ఈ గవర్నమెంట్ ఇంకా ఆదాయం మేమే ఆదాయం తెచ్చాము, కావాలని మా మీద కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. ఇది ఏది కాదులేండి, జరిగినట్టుగానే జరుగుతుంది. ఇప్పుడు ఈ వాస్తవంగా అప్పుడాలు చేసే ప్రభుత్వం కాదు ఇది. ఈ కుంభకోణాలు ఇవన్నీ తెలిసినాక మరి గవర్నమెంట్ లిస్ట్ ప్రకారం ఆయన చంద్రబాబు గారు పెట్టిన పరిపాలన విధానం బట్టి దానికే చేసుకుంటూ పోతున్న పని, ఎక్కడ అక్రమాలు జరగకుండా. వాళ్ళు వైసీపీ అన్నారు, వాళ్ళు అక్రమాలు చేయలేదు. వాళ్ళు అంతే అంటారు సార్, వాళ్ళు ఎప్పుడే అంతే అంటారుగా.